ఐపీఎల్ 2026లో మరో బ్లాక్ బాస్టర్ సాటర్డే రాబోతుంది. ఈరోజైతే రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచెస్. ఆఫ్టర్నూన్ గేమ్లో ఆర్సీబీ టీం డీసీ టీంతో తలపడబోతున్నారు. వేరాజ్ నైట్ గేమ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే ఇది మరో ఎపిక్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా మహేంద్ర సింగ్ ధోని టీంతో ట్రావెల్ చేశాడు. అంటే ఇప్పటివరకు ఐపీఎల్లో చూసుకుంటే ధోని ఏవే మ్యాచెస్కు ట్రావెల్ చేయలేదు, కానీ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. మరి అతను ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడా రాడా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎస్పెషల్లీ సిఎస్కే హెడ్ కోచ్ ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. వేరేజ్ ఆఫ్టర్నూన్ గేమ్ విషయానికి వస్తే ఇన్ఫార్మ్ ఆర్సీబీ టీంకి డీసీ టీం ఏమైనా షాక్ ఇస్తుందా? మళ్ళీ లోకల్ బై కేఎల్ రాహుల్ లాస్ట్ టైం అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ గ్రౌండ్లో. మళ్ళీ అలాంటిది రిపీట్ చేయగలడా? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ రెండు మ్యాచ్ల యొక్క ప్రివ్యూస్ని ఈ వీడియోలో చూద్దాం. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ముందుగా ఆఫ్టర్నూన్ గేమ్ విషయానికి వస్తే చిన్న స్వామి వేదికగా ఆర్సీబీ టీం డీసీ టీంతో తలపడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ అయితే డీసీ టీంకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ సీజన్ గట్టిగానే స్టార్ట్ చేసినప్పటికీ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు ఓడిపోవడం చూసాం. దీంతో ఢిల్లీ టీం ఈ మ్యాచ్లో గెలిచి కంబ్యాక్ చేయాలని చూస్తారు. మళ్ళీ ఈ మ్యాచ్లో గెలిచారంటే వాళ్ళు పాయింట్స్ టేబుల్లో టాప్ 4లోకి వెళ్ళేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వేరే ఆర్సీబీ టీం విషయానికి వస్తే వాళ్ళైతే అన్స్టాపబుల్. పర్టికులర్గా తమ సొంత గ్రౌండ్లో చూసుకుంటే ఒక కంచు కోటను నిర్మించుకుంటున్నారు. అంటే ఇప్పటివరకు ఆర్సీబీ టీం ఈ సీజన్లో తమ హోమ్ మ్యాచెస్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు. సో ఇంత రికార్డు కొనసాగిస్తే ఈ మ్యాచ్లు కూడా గెలిచి పాయింట్స్ టేబుల్లో ఆ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళేందుకు చూస్తారు. పైకి 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుని ఆర్సీబీ టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మొత్తం ఈ 2 జట్లు 33 మ్యాచ్లో తలబడితే ఆర్సీబీ టీం 20 మ్యాచ్లో గెలిచారు. వేరే ఢిల్లీ టీం 12 మ్యాచ్లోనే గెలిచింది. మిగిలిన ఒక్క మ్యాచ్లో ఫలితం రాలేదు. అలాగే లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్నా సరే ఆర్సీబీ టీం యొక్క డామినేషన్ కనిపిస్తుంది. 3 మ్యాచ్లు వాళ్ళు గెలిచారు. డీసీ టీం 2 మ్యాచ్లు గెలిచింది. సో ప్రజెంట్ ఆర్సీబీ టీం యొక్క ఫామ్ బాగుంది. అండ్ ఆల్సో ఢిల్లీ మీద వాళ్ళ రికార్డ్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఈవెన్ చిన్న స్వామి గ్రౌండ్లో చూసుకున్న డామినేషన్ కనిపిస్తుంది. 12 మ్యాచ్లు ఆడితే 7 గెలిచారు, 4 ఇంట్లో ఓడిపోయారు. మరో మ్యాచ్లో ఫలితం రాలేదు. సో క్లియర్లీ ఎన్ని రకాలుగా చూసుకున్న ఆర్సీబీ టీం ఈ మ్యాచ్లోకి ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. బట్ అలా అని చెప్పి ఢిల్లీ టీం ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు. లాస్ట్ ఇయర్ చూసాం ఇదే గ్రౌండ్లో ఆర్సీబీ టీంని డిఫీట్ చేశారు. మెయిన్లీ కేఎల్ రాహుల్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే డీసీ టీంని గెలిపించాడు. అండ్ మ్యాచ్ గెలిచిన తర్వాత కాంతారా సెలబ్రేషన్ చేయడం కూడా చూసాం. సో ఇంత మ్యాచ్లో అయితే మనం 2 జట్ల మధ్య మంచి టఫ్ కాంపిటీషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే చిన్నస్వామి నార్మల్గా చాలా హై స్కోరింగ్ వెన్యూ. బట్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అంత పెద్ద స్కోర్స్ రాలేదు. అంటే లక్నో బ్యాట్స్మెన్ చాలా స్ట్రగుల్ అయ్యారు. అండ్ ఆల్సో పిచ్ కూడా కాస్త స్లోగా కనిపించింది. సో దీనికి రీజన్ ఏంటంటే గత మ్యాచ్లో యూజ్డ్ వికెట్ యూజ్ చేశారు. బట్ ఈ మ్యాచ్ కోసం మోస్ట్ లైక్లో ఒక ఫ్రెష్ వికెట్ని యూజ్ చేస్తారు. దీంతో మరోసారి ఈ గ్రౌండ్లో మనమైతే రన్ ఫెస్ట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పర్టికులర్గా బెంగళూరు టీం ముందుగా బ్యాటింగ్ చేసిందంటే ఖచ్చితంగా భారీ స్కోర్ వస్తుంది. అయితే ఈ గ్రౌండ్లో ఇనిషియల్గా పేస్ బౌలర్స్ కూడా హెల్ప్ దొరుకుద్ది. అంటే కొత్త బాల్తో బౌలింగ్ చేసినప్పుడు స్వింగ్ అయితే లభిస్తుంది. బట్ అయినా ఓవరాల్గా చూసుకుంటే మనమైతే ఈ మ్యాచ్లో ఒక మంచి హై స్కోరింగ్ గేమ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 103 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 103 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 44 మ్యాచ్లో గెలిస్తే చేజింగ్ చేసిన టీమ్స్ 55 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 167 పరుగులుగా ఉంది. సో చిన్నస్వామి గ్రౌండ్ అయితే డెఫినెట్లీ ఒక చేజింగ్ గ్రౌండ్. బట్ ఈ మ్యాచ్ చూసుకుంటే ఒక ఆఫ్టర్నూన్ గేమ్, అంటే డ్యూ ఫ్యాక్టర్ లాంటివి ఏమీ రావు. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే మ్యాచ్ గెలిచేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇన్ఫాక్ట్ 220-230 వరకు రన్స్ పెట్టగలిగితే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. మళ్ళీ హిట్ కారణంగా సెకండ్ హాఫ్లో పిచ్ లోగా మారిపి బౌలర్స్కి అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నార్మల్గా చిన్నస్వామి స్టేడియంలో టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుద్ది. అంటే ముందు ఎవరైతే ఫీల్డింగ్ చేస్తారో ఆ టీంకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటూ వస్తుంది. బట్ ఈ మ్యాచ్లో మాత్రం టాస్ మరి అంత పెద్ద ఫ్యాక్టర్ కాకపోవచ్చు. కానీ ఐడియల్గా చూసుకుంటే మాత్రం కెప్టెన్స్ ఆ ట్రెండ్ ఫాలో అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ మరోసారి ముందుగా ఫీల్డింగ్గా తీసుకుంటారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆర్సీబీ టీం ఆన్ ఫైర్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళైతే కన్సిస్టెంట్గా మ్యాచ్లు గెలుస్తూ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ బౌలింగ్ కూడా అద్భుతంగా క్లిక్ అవ్వడం చూసాం. సో ప్రస్తుతానికైతే ఆర్సీబీ టీంకి ఎలాంటి సమస్యలు కనిపిస్తలేదు. అంటే బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది. అలాగే అందరూ కూడా చాలా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. ఈవెన్ గత మ్యాచ్లో జితేష్ శర్మ లాంటి వాళ్ళు కూడా ఫామ్లోకి వచ్చి ఒక మంచి క్యామ్ ఆడడం చూసాం. సో బ్యాటింగ్లో అయితే ఓపెనర్స్ ఫిల్ సెల్ట్ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు ఫామ్లోనే ఉన్నారు. అండ్ పడిక్కల్ కూడా ఈ సీజన్లో చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక పడేడర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. పీక్ ఫామ్లో ఉన్నాడు. మెల్లి మిడిల్ ఓవర్స్లో 233 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో ఢిల్లీ స్పిన్నర్స్కు మరి అతనికి మంచి బెవచ్చమైన బ్యాట్లో ఉంటుంది. అండ్ దెన్ ఫినిషర్స్గా జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారో షెఫర్డ్ వీళ్ళందరూ కూడా చాలా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. సో మొత్తం మీద ఆర్సీబీ టీం యొక్క బ్యాటింగ్ అయితే ఫుల్ ఫ్లోలో ఉంది. అలాగే బౌలింగ్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో కలెక్టివ్ ఎఫర్ట్ చూసాం. అందరు బౌలర్స్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. మళ్ళీ థర్డ్ సీమ్ బౌలింగ్ ఆప్షన్కి వచ్చిన రసిక్ దర్శనం మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఆడిన 2 మ్యాచ్లు కూడా వికెట్లు తీశాడు. అలాగే యాజల్వుడ్ చూసుకుని భూవి చూసుకుని తమ ఓల్డ్ ఫామ్ అందుకోవడం చూసాం. ఇక స్పిన్నర్స్గా చూసుకుంటే కృణాల్ పాండ్యా మరియు శేష్ శర్మ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగా క్లిక్ అవుతుంది. మళ్ళీ కృణాల్ ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు తీస్తున్నాడు. సో విధంగా చూసుకుంటే ఆర్సీబీ టీంకి పెద్దగా సమస్యలు ఏమీ లేవు. బ్యాటింగ్, బౌలింగ్, ఈవెన్ ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. వాళ్ళు ఏమైనా ఈ మ్యాచ్లో ఎక్కువ మిస్టేక్స్ చేసే తప్ప ఓడిపోవడానికి పెద్దగా స్కోప్ ఉండదు. సో ఆర్సీబీ టీం అయితే ఈ మ్యాచ్ కోసం కూడా సేమ్ కాంబినేషన్తో వస్తారు. అంటే తమ ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి మార్పులు చేసేందుకు అవకాశం ఉండదు. ఇక ఢిల్లీ టీం విషయానికి వస్తే స్ట్రగుల్ అయితే కనిపిస్తుంది. బ్యాట్స్మెన్ సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు. అండ్ బౌలింగ్లో చూసుకున్న కలెక్టివ్నెస్ లిటిల్ బిట్ మిస్ అయింది లాస్ట్ మ్యాచ్లో. సో ఢిల్లీ టీంకి అయితే బ్యాటింగ్లో ఓపెనర్స్ కలిసికట్టుగా రాణించట్లేదు. అంటే ఒక మ్యాచ్లో రాహుల్ ఆడుతున్నాడు, మరో మ్యాచ్లో నిశాంక్ ఆడుతున్నాడు. మళ్ళీ రాహుల్ చూసుకుంటే ఒక్క మ్యాచ్లోనే సరిగ్గా ఆనట్టుకున్నాడు, మిగతా మ్యాచ్లో ఫెయిల్ అయిపోయాడు. వేరే స్పాతం నిశాంక్ చూసుకుంటే లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. అండ్ 1 డౌన్ చూసుకుంటే డీసీ టీంకి ఒక పెద్ద హెడెక్ అయింది. అంటే నితీష్ రాణా సరిగ్గా ఆడట్లేదు.
దీంతో లాస్ట్ మ్యాచ్లో అతను పక్కన పెట్టి సంతోష్ శర్మని తీసుకొచ్చారు. విచ్ మీన్స్ ఇప్పుడు సమీర్ రిజ్వీ 1 డౌన్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ అతను చూసుకుంటే ఫస్ట్ 2 మ్యాచెస్లో బాగా ఆడిన తర్వాత నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఫెయిల్ అయిపోయాడు. సో మొత్తం మీద డీసీ టాప్ ఆర్డర్ తమ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. వేరేస్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అక్షర్ పటేల్ అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో అతను ఇప్పటివరకు కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. ఆడిన ప్రతి మ్యాచ్లో ఫెయిల్ అయిపోయాడు. సో బ్యాట్ అక్షర్ పటేల్ ఫామ్లో లేకపోవడం డీసీ టీంకి చాలా పెద్ద నెగిటివ్ పాయింట్. అండ్ ఆల్సో మిల్లర్ చూసుకున్న కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. స్టబ్స్ మాత్రం ఎక్కువగా రన్స్ కొడుతున్నాడు. ఇక అశుతోష్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ ఆడాడు అండ్ చిన్న క్యామీతో సరిపెట్టాడు. అయితే డీసీ టీం గత మ్యాచ్లో ఒక బిగ్ కాల్ తీసుకున్నారు. బ్యాటింగ్ డెత్ మీద కాంప్రమైజ్ అయిపోయారు. అంటే విప్రాజ్ నిగమ్ని కాకుండా ఆకిబ్ నబీని ఆడించారు. మరి మ్యాచ్ కోసం సేమ్ అదే కాంబినేషన్ కంటిన్యూ చేస్తారంటే మేబీ చెయ్యొచ్చు. ఎందుకంటే చిన్న స్వామి పిచ్ అంతలా స్పిన్నర్స్కి అనుకూలించదు. దీంతో ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్తోనే వెళ్తారు. అయితే దానికి బదులుగా ఢిల్లీ టీం బ్యాటింగ్ డెప్త్ కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో పేస్ బౌలర్స్లో ముఖేష్ కుమార్ గారు లుంగింగిడి మంచిగానే వేస్తున్నారు. ఈవెన్ నట్టు కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ లాస్ట్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. వేరే స్పిన్నర్స్ దగ్గర నుంచి చూసుకుంటే కొంతవరకు ఆన్ అండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. సో స్టార్టింగ్ మ్యాచెస్లో అయితే అక్షర్ పటేల్ మరి కుల్దీప్ యాదవ్ ఇద్దరు చాలా చక్కగా బౌలింగ్ చేశారు. బట్ తర్వాత మెల్లగా ఫామ్ కోల్పోయారు. మళ్ళీ కుల్దీప్ యాదవ్ ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నాడు. సో సింపుల్గా చెప్పాలంటే ఢిల్లీ టీం ఈ సీజన్ చాలా హై నోట్లో స్టార్ట్ చేసింది. బట్ తర్వాత చూసుకుంటే వాళ్ళ గ్రాఫ్ మెల్లగా కూలిపోతుంది. ప్లేయర్స్ ఫామ్ కోల్పోతున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం చూసుకుంటే వాళ్ళకి ఒక లాంగ్ బ్రేక్ వచ్చింది. దీంతో తమ స్ట్రాటజీస్ రీసెట్ చేసుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్కి టీంలో మార్పులు చూసుకుంటే మాత్రం పెద్దగా చేంజెస్ ఏమీ చేయాలనుకుంటున్నా. మోస్ట్ లైక్లీ సేమ్ కాంబినేషన్తో వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. లేదా ఏదైనా మార్పు చేయాలనుకుంటే ఆకిబ్ నబీ ప్లేస్లో మళ్ళీ విప్రాజ్ నిగమ్ను తీసుకొస్తారు. అండ్ ఆల్సో జెన్యూన్ 1 డౌన్ బ్యాట్స్మెన్ కావాలనుకుంటే అశుతోష్ శర్మను పక్కన పెట్టి అభిషేక్ పటేల్ని కూడా తీసుకురావచ్చు. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ అశుతోష్ శర్మకు మరో ఛాన్స్ ఇస్తారనుకుంటున్నాను. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ ఈ మ్యాచ్లో కేవలం ఆర్సీబీ టీం ఎలా అవుతుంది. మెయిలీ రాహుల్కి హ్యాజిల్వుడ్ మీద మామూలు రికార్డ్ లేదు. లాస్ట్ ఇయర్ కూడా చితకొట్టడం చూసాం. అలాగే భూమి మీద చూసుకున్న కొంతవరకు డీసెంట్ రికార్డ్ కనిపిస్తుంది. అంటే ఎక్కువసార్లు అవుట్ అవ్వలేదు. 11 ఇన్నింగ్స్లో ఆడితే 2 సార్లు మాత్రం అవుట్ అయ్యాడు. బట్ స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే మాత్రం భూమి తప్పారండి. 110 మాత్రం ఉంది రాహుల్కి. సో ఇంత మ్యాచ్లో పాపులర్ రాహుల్కి మరి భూమికి మంచి బ్యాట్లు ఉంటుంది. మళ్ళీ భూమి కనుక నిమిషాలుగా రాహుల్ని అవుట్ చేస్తే అప్పుడు ఆర్సీబీ టీంకి మ్యాచ్ గెలిచింది చాలా వరకు సులువు అయిపోద్ది. లేదా ఆర్సీబీ టీం పాపులర్ రాహుల్ వికెట్ తీయలేకపోయారా చాలా వరకు గేమ్ ఏవిగా తీసుకెళ్ళిపోతాడు. వేరేస్ మరి ఓపెనర్ పాతుమ్ని సంఖ్య చూసుకుంటే హ్యాజిల్వుడ్ మీద మంచి రికార్డు లేదు. అలాగే భూమి మీద కూడా మంచి రికార్డు లేదు. మళ్ళీ భూమి బౌలింగ్లో 3 ఇన్నింగ్స్లో 2 టైమ్స్ అవుట్ అయిపోయాడు. అలాగే హ్యాజిల్వుడ్కి ఎగనెస్ట్గా చూసుకుంటే అవుట్ కాలేదు కానీ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది. ఇన్ఫాక్ట్ ఇద్దరు పేసర్స్ మీద అతని స్ట్రైక్ రేట్ బిలో 100 ఉంది. సో ఇంది మ్యాచ్లోని సంఖ్య ఇద్దరు పేసర్స్ని ఎలా కౌంటర్ చేస్తాడో చూడాలి. ఇక తర్వాత మనం మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే స్టబ్స్కి మరియు కృణాల్ పాండ్యాకి మధ్య ఒక మంచి బ్యాట్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. గతంలో ఇద్దరు 4 మ్యాచ్లో తలపడ్డారు కానీ కృణాల్ పాండ్యా స్టబ్స్ని అవుట్ చేయలేకపోయాడు. బట్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే కేవలం 121 ఉంది. సో ఢిల్లీకి బ్యాటింగ్ సైడ్ నుంచి చూసుకుంటే మేజర్గా కనిపిస్తున్న బ్యాటిల్స్ ఇవే. మెయిలీ మ్యాచ్లో రాహుల్ పెద్ద ఇన్నింగ్స్ ఆడడం ఢిల్లీ టీంకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక ఆర్సీబీ టీం యొక్క బ్యాటింగ్ సైడ్ నుంచి చూసుకుంటే విరాట్ కోహ్లీ వర్సెస్ ముఖేష్ కుమార్ చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. గతంలో ముఖేష్ కుమార్ కోహ్లీని డామినేట్ చేశాడు. 3 ఇన్నింగ్స్లో 10 బాల్స్ వేసి 9 పరుగులు మాత్రమే ఒకసారి అవుట్ చేశాడు. వేరే ఫిల్ సాల్ట్ చూసుకుంటే అక్షర్ పటేల్ మీద మంచి రికార్డ్ లేదు. 4 ఇన్నింగ్స్లో 16 బాల్స్ ఆడితే 18 పరుగులు మాత్రమే చేశాడు. 2 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో ఆర్సీబీ ఓపెనర్స్ ఇద్దరు కూడా అలానే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. దీంతో అక్షర్ పటేల్ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో బౌలింగ్ చేసేందుకు చాలా హై ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ కోహ్లీ కూడా అక్షర్ పటేల్ మీద స్ట్రైక్ రేట్ అంత మంచిగా లేదు. అరౌండ్ 110 మాత్రం ఉంది. సో దీంతో ఢిల్లీ కెప్టెన్ తనంతటి తాను పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తే రన్స్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ పటిడార్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఇదైతే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్గా కూడా మారచ్చు. ఎందుకంటే పటిడార్ ఆర్సీబీ టీంకి ది మోస్ట్ క్రూషియల్ వికెట్. అతను సెట్ చేసే టోన్ బట్టి ఆర్సీబీ టీం యొక్క మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. సో గతంలో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ పటిడార్ మీద అప్పర్ హ్యాండ్ సాధించాడు. 2 మ్యాచ్లో 13 బంతులు వేస్తే 16 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ చేశాడు. అయితే ఈ మ్యాచ్లో ఇద్దరు కూడా కొంతవరకు క్వైట్ ఆపోజిట్ ఫామ్తో వస్తున్నారు. అంటే పటిడార్ అద్భుతమైన ఫామ్లో ఉంటే కుల్దీప్ అంత గొప్ప ఫామ్లో లేడు. దీంతో చూడాలి మరి ఈసారి ఇద్దరి మధ్య జరగబోయే బ్యాట్లు ఎవరు పై చేసి సాధిస్తారనేది. ఇక చివరిగా డెత్ ఓవర్స్లో చూసుకుంటే డేవిడ్ వర్సెస్ నటరాజన్. ఇదైతే చాలా క్రూషియల్ బ్యాటిల్. మెయిన్ నట్టుకి ఈ మ్యాచ్ కొంతవరకు టఫ్గా ఉండొచ్చు. ఎందుకంటే డేవిడ్కి చూసుకుంటే చాలా మంచి రికార్డు ఉంది. 16 బంతులు 47 పరుగులు చేశాడు. ఒకసారి కూడా అవుట్ కాలేదు. అలాగే జిత్ శర్మకి చూసుకునే నట్టు మీద చాలా మంచి రికార్డు ఉంది. సో ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్లో నట్టు రన్స్ ఇచ్చి వస్తున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే డెత్ ఓవర్స్లో మ్యాచ్అప్స్ అంత గొప్పగా లేవు. దీనితో ఈ మ్యాచ్కి ఎలాంటి ప్లానింగ్తో వస్తాడో వేచి చూడాలి. 8 మ్యాచ్లు అయితే డీసీ టీంకి వాళ్ళ బౌలింగ్ చాలా ఇంపార్టెంట్. ఆర్సీబీ బ్యాటింగ్ వాళ్ళు ఎంత బాగా కట్టడి చేస్తే అంతలా మ్యాచ్లో గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే బ్యాటింగ్లో చూసుకుంటే ముందు చెప్పినట్టు రాహుల్ చాలా ఇంపార్టెంట్. సో 2 విషయాలు కనుక డీసీ కలిసేస్తే వాళ్ళు మ్యాచ్ గెలుస్తారు. అదర్వైజ్ ఆర్సీబీ టీం మ్యాచ్లో ఆటోమేటిక్గా హాట్ ఫేవరెట్స్. వాళ్ళు తమ ఫామ్ను కొనసాగిస్తే చాలు ఈజీగా మ్యాచ్ గెలిచేయచ్చు. మరి మీరు ఈ మ్యాచ్ రేటింగ్ గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక ఈరోజు సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే. ఇది కూడా చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ మ్యాచ్. మెయిన్లీ ప్రెజెంట్ ఈ 2 జట్లు కూడా విన్నింగ్ మొమెంటంలోకి వచ్చాయి. సిఎస్కే వాళ్ళు అయితే వరుసగా 2 మ్యాచ్లు గెలిచారు. వేరే ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే తమ లాస్ట్ మ్యాచ్లో ఇన్ఫార్మ్ ఆర్ఆర్ టీంని డిఫీట్ చేశారు. మీరు వాళ్ళ యంగ్ ఫాస్ట్ బౌలర్స్ లాస్ట్ మ్యాచ్లో డ్రీమ్ డెబ్యూ చూసాం. సో ఇంత మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. పర్టికులర్గా పాయింట్స్ టేబుల్లో 2 జట్లు కూడా ఎక్కువ పొజిషన్లో కనిపిస్తున్నాయి. అంటే 4-5 పాయింట్స్తో ఉన్నారు. దీంతో ఎవరైతే ఈ మ్యాచ్లో గెలుస్తారో 6 పాయింట్లు సాధించి పైకి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఎనివే 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం సిఎస్కే టీంకి అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది. మొత్తం 2 జట్లు 22 మ్యాచ్లు తలపడితే సిఎస్కే వాళ్ళు 15 మ్యాచ్లు గెలిచారు. ఎస్ఆర్హెచ్ టీం 7 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. అంటే సిఎస్కే టీంకి ఎస్ఆర్హెచ్ టీం మీద డబుల్ విన్ పర్సెంటేజ్ ఉంది. బట్ ఎనివే లాస్ట్ ఇయర్స్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం మెల్లగా కంబ్యాక్ ఇచ్చారు.
అంటే రెండు జట్ల మధ్య చివరిగా జరిగిన 5 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ వాళ్ళు 2 గెలిచారు. బట్ స్టిల్ ఆ గెలిచిన 2 మ్యాచ్లు చివరి 3 మ్యాచెస్లో వచ్చాయి. అంటే 2024 ఒక మ్యాచ్ గెలిచారు, అలాగే 2025 ఒక మ్యాచ్ గెలిచారు. మీరు లాస్ట్ ఇయర్ చపాకులో ఒక డెకేడ్ తర్వాత విన్ కొట్టడం చూసాం. అలాగే మ్యాచ్ ఆడిపోయి ఉప్పల్ స్టేడియంలో చూసుకున్న ఎస్ఆర్హెచ్ టీంకి కాస్త ఎడ్జ్ కనిపిస్తుంది. 5 మ్యాచ్లు ఆడితే 3 ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలిచారు, సిఎస్కే టీం 2 గెలిచారు. సో దీంతో మనమైతే సొంత గడ్డ మీద ఎస్ఆర్హెచ్ టీం ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. బట్ ఎనివే సిఎస్కే టీం కూడా ఈ మ్యాచ్లోకి చాలా మంచి ఫామ్తో వస్తున్న టీం. వరుసగా బ్యాక్ టు బ్యాక్ 2 విక్టరీస్ కొట్టారు. మీరు వాళ్ళ బ్యాటింగ్ మరియు బౌలింగ్ 2 కూడా చాలా బాగా సెట్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ వాళ్ళ బౌలింగ్లో స్పార్క్ కనిపించింది లాస్ట్ మ్యాచ్లో. 200 కంటే చిన్న టార్గెట్ని కూడా డిఫెండ్ చేసుకున్నారు. సో ఇంత మ్యాచ్లో ఏ టీం ఫేవరెట్స్గా ఉంటారో చెప్పడం చాలా వరకు కష్టమే. బట్ ఎస్ఆర్హెచ్ టీంకి హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే కొంతవరకు ఫేవరెట్స్గా ఉంటారు. సో అయితే మోస్ట్ లైక్లీ 2 జట్ల మధ్య ఒక టైట్ కాంటెస్ట్ చూడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఉప్పల్ స్టేడియంలో తెలిసిందే కదా, రన్స్ అయితే గట్టిగా వస్తాయి. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ టీం 200 కంటే పెద్ద స్కోర్ కొట్టింది. అది కూడా వాళ్ళకి పవర్ప్లే అంత మంచి స్టార్ట్ రాకపోయినా సరే భారీ స్కోర్ కొట్టడం చూసాం. సో జనరల్గా ఉప్పల్ చాలా హై స్కోరింగ్ వెన్యూ అండ్ ఈ మ్యాచ్లో కూడా అదే రిపీట్ అవుద్ది. అయితే మనం లాస్ట్ మ్యాచ్లో చూసాం ఇనీషియల్గా పిచ్ పేస్ బౌలర్స్కి బాగా అనుకూలించింది. అటు ఆర్ఆర్ పేసర్స్ మంచిగానే బౌలింగ్ చేశారు అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ పేసర్స్ అయితే బేవచ్చం చేస్తారు. పైగా ఈ మ్యాచ్ కోసం లాస్ట్ మ్యాచ్కి యూజ్ చేసిన వికెట్ని యూజ్ చేస్తారంట, అంటే యూజ్డ్ పిచ్ వస్తుంది. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కూడా బౌలర్స్కి ఎంతో కొంత హెల్ప్ ఉంటుంది. సో ఇంత అయితే ఈ మ్యాచ్లో ఒక మంచి కాంపిటేటివ్ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చాలా వరకు హెల్ప్ ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 85 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 85 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 36 మ్యాచ్లో గెలిస్తే చేంజ్ చేసిన టీమ్స్ 48 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 163 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి చూసుకుంటే ఇదైతే ఒక చేసింగ్ గ్రౌండ్. మళ్ళీ సెకండ్ హాఫ్లో డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ప్లేలోకి వస్తుంది. దీంతో ఈ మ్యాచ్లో టాస్ కూడా ఇంపార్టెంట్గా మారుద్ది. అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే సెకండ్ బ్యాటింగ్ చేసినా సరే చేతిలో వికెట్లు పెట్టుకోవాలి. అంటే పవర్ ప్లేలో ఎక్కువ వికెట్స్ ఇచ్చకూడదు. ఎందుకంటే ముందు చెప్పినట్టు ఇనిషియల్గా పిచ్ బౌలింగ్ అనుకూలిస్తుంది. దీంతో పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా జాగ్రత్తగా ఆడితే తర్వాత స్కోరింగ్ రేట్ ఈజీగా పెంచుకోవచ్చు. ఈవెన్ మనం లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ టీంని కూడా చూసాం. 9-5 ఉన్నా సరే వాళ్ళు 150 వరకు కొట్టగలిగారు. సో ఈ మ్యాచ్లో డెఫినెట్లీ టాస్ అనేది ఇంపార్టెంట్గానే మారుతుంది. అండ్ టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. పడాలని చెప్పి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అసలు అవకాశాలు ఉండవని చెప్పడానికి కూడా లేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కూడా అరౌండ్ 220 స్కోర్ పెడితే ఖచ్చితంగా మ్యాచ్లో గెలిచేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే మ్యాచ్కి అయితే పెద్దగా రెయిన్ థ్రెట్ ఏమీ కనిపించట్లేదు. కేవలం 10% మాత్రమే రెయిన్ ఫోర్కాస్ట్ చూపిస్తుంది. సో ఇందులోనైతే మోస్ట్ లైక్లీ ఈ మ్యాచ్లో ఎటువంటి రెయిన్ బ్రేక్స్ లేకుండా చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టీం లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చూసాం. మైండ్ బ్లోయింగ్ వేలో బౌలింగ్ చేసే యంగ్స్టర్స్ ఇద్దరు కూడా. ఈ మ్యాచ్లో మరోసారి అందరి కళ్ళు కూడా వీళ్ళిద్దరి మీద ఉంటాయి. అంటే ప్రఫుల్ మరియు సకీబ్ హుసేన్ ఇద్దరు ఎలా పెర్ఫామ్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ యంగ్ స్పిన్ కాంబినేషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అంటే అర్షదీప్ మరియు శివం కుమార్ ఇద్దరు చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ యొక్క బౌలింగ్ యూనిట్లో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. ఈవెన్ ఈశాన్ మలింగ కూడా అంత భారీ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఏమీ కాదు. బట్ అయినా కానీ లాస్ట్ మ్యాచ్లో కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అని ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ అద్భుతంగా క్లిక్ అయింది. దీంతో ఫామ్ని మ్యాచ్లో కంటిన్యూ చేయాలి. మెయిల్ ఓవర్ ఎగ్జైట్ అయిపోకుండా తమ ఫామ్ని కంటిన్యూ చేశారంటే ఖచ్చితంగా సిఎస్కే టీంని డిఫీట్ చేయొచ్చు. వేరేస్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్స్ ఆన్ అండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మెయిల్ ట్రావిస్ సైడ్ నుంచి తన రేంజ్ పెర్ఫార్మెన్స్ రావట్లేదు. ఈవెన్ అభిషేక్ శర్మ చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో డక్అట్ అయిపోయాడు. సో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అయితే కాస్త నిలకడగా రాణిస్తే బాగుంటుంది. అయితే ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ టీంకి బిగ్గెస్ట్ స్ట్రెంత్గా మారింది వాళ్ళ మిడిల్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. వేరేస్ క్లాస్ని చూసుకుంటే తన రేంజ్ స్ట్రైక్ రేట్ తారట్లేదు కానీ చాలా మంచిగా గేమ్ నడిపిస్తున్నాడు. అంటే మిడిల్ ఆర్డర్ అయితే సింగిల్ ప్లేయర్గా యంగ్స్టర్స్ని బాగా గైడ్ చేస్తున్నాడు. మిగిలిన అతని చుట్టూ బ్యాటింగ్ని బిల్డ్ చేయడం చూస్తున్నాం. సో క్లాస్కి అయితే నితీష్ కుమార్ ఎక్సలెంట్ సపోర్ట్ ఇస్తున్నాడు. అలాగే యంగ్స్టర్స్ అనికేత్ మరియు సలీల్ ఇద్దరు కూడా చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్లు ఆడుతున్నారు. సో నిజానికి ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ టీం టాప్ ఆర్డర్ మీద హెవీగా డిపెండ్ అయ్యేవారు. ఇప్పుడు కూడా కొంతవరకు డిపెండ్ అవుతున్నారు. బట్ ఆ డిపెండెన్సీ మరీ గతంలో ఉన్నంత భయంకరంగా లేదు. ఇప్పుడు మిడిల్ ఆర్డర్ కూడా కొంతవరకు రన్స్ వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఆ కాన్ఫిడెన్స్ పెరిగింది వాళ్ళకి. సో డెఫినెట్లీ సీజన్ స్టార్టింగ్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం కాస్త బెటర్గా కనిపిస్తున్నారు. అయితే ఇంజరీస్ చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ టీంని చూడట్లేదు. ఇద్దరు ప్లేస్ రూల్ అవుట్ అయిపోవడం చూసాం. అంటే బ్రేడెన్ కార్స్ రూల్ అవుట్ అయిపోయాడు. అలాగే డేవిడ్ పైన కూడా రూల్ అవుట్ అయిపోయాడు. సో వీళ్ళలో చూసుకుంటే ఆల్రెడీ కార్స్కి రీప్లేస్మెంట్గా దిల్షాన్ మధుశంకర్ని తెచ్చుకున్నారు. వేస్ డేవిడ్ పైన చూసుకుంటే ఈ వీడియో చేసే టైంకి ఇంకా రీప్లేస్మెంట్ ప్రకటించలేదు. బట్ ఎన్నో ఫారెన్ ప్లేయర్స్ విషయంలో ఎస్ఆర్హెచ్ టీంకి పెద్దగా సమస్య కనిపించట్లేదు. వాళ్ళు 3 ఫారెన్ ప్లేయర్స్తో ఆడుతున్నారు. పైగా వాళ్ళు ఆడిపిస్తున్న 9 మంది ఇండియన్ ప్లేయర్స్లో చూసుకున్న 3 క్యాప్టెన్ ఇండియన్స్ ఉన్నారు. 6 అన్క్యాప్టెడ్ ప్లేయర్స్ కనిపిస్తున్నారు మనకి. సో క్లియర్లీ ఆడితే ఎస్ఆర్హెచ్ టీం ఒక డిఫరెంట్ ఎస్ఆర్హెచ్ టీంలా కనిపిస్తుంది. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు చేయరు. మనం ఆల్రెడీ ప్యాట్ కమిన్స్ యొక్క అప్డేట్ గురించి మాట్లాడుకున్నాం. అతనైతే స్క్వాడ్తో జాయిన్ అయ్యాడు కానీ మ్యాచ్కి అవైలబుల్గా ఉండడు. అతను మోస్ట్ లైక్లీ 25th ఏప్రిల్ నుంచి కంబ్యాక్ ఇస్తాడు. ఇక సిఎస్కే టీం విషయానికి వస్తే వీళ్ళైతే ఫుల్ స్వింగ్లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ 2 అద్భుతమైన విక్టరీస్ కొట్టారు. మీరు వాళ్ళ బ్యాటింగ్ మరియు బౌలింగ్ 2 కూడా కలిసికట్టుగా రాణించడం చూసాం. పైగా ఈ మ్యాచ్ చూసుకుంటే బిగ్గెస్ట్ పాజిటివ్ ఎంఎస్ ధోని. అతనైతే టీంతో ట్రావెల్ చేశాడు. సో సిఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అయితే ఒక అప్డేట్ ఇచ్చారు. ధోని ఈజ్ 100% ఫిట్ అని చెప్పేశారు. ఇన్ఫాక్ట్ దీని కారణంగానే ధోని టీంతో ట్రావెల్ చేశారంట. అయితే ఈ మ్యాచ్లో ఆడతాడా లేదంటే మాత్రం క్లారిటీగా చెప్పలేదు. అంటే పక్కకి ఈ మ్యాచ్లోకి ధోని ప్లేయింగ్లోకి వస్తాడని చెప్పలేదు, అలాగే రావడానికి కూడా చెప్పలేదు. బట్ అయినా ప్రజెంట్ టీం కాంబినేషన్ బట్టి చూసుకుంటే ధోని రాకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే మరో మ్యాచ్ రెస్ట్ తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ధోని ఫిట్నెస్ విషయంలో తొందరగా డెసిషన్ తీసుకోరు, పూర్తిగా కోలుకొని ఇస్తారు.
లేదా ఒకవేళ ఈ మ్యాచ్లో ఆడిపిద్దాం అనుకుంటే మేబీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించేందుకు అవకాశం ఉంటుంది. సో తెలుసు మోస్ట్లీ ధోని ఆడినా సరే వికెట్ కీపింగ్ డ్యూటీస్ తీసుకోడు, సంజు శాంసన్ కంటిన్యూ అవుతాడు కీపర్గా. బట్ యాజ్ ఎ బ్యాట్స్మెన్గా చూసుకుంటే మాత్రం ధోని టీంలోకి వచ్చే అవకాశం ఉంటుంది, అది కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించవచ్చు. అయితే అతను ఎవరి ప్లేస్లో వస్తాడు, ఆల్రెడీ సిఎస్కే టీం మంచిగా సెట్ అయిపోయింది. మేబీ వస్తే గీస్తే ఖలీల్ అహ్మద్ ప్లేస్లో రావాలేమో, ఎందుకంటే అతను అక్కడ రూల్ అవుట్ అయిపోయాడు. సో ప్రస్తుతానికి సిఎస్కే టీంకి మెల్లగా బ్యాటింగ్ అయితే సెట్ అయిపోయింది. ఒక్క రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ కోసం వెయిట్ చేస్తున్నారు, అతను కూడా ఫామ్లోకి వస్తే సరిపోద్ది. ఇన్బట్ సిఎస్కే టీం స్మార్ట్గా ఆలోచిస్తే వాళ్ళు ఆయుష్ మాత్రం ఓపెనర్గా పంపితే బాగుంటుంది, గైక్వాడ్ని 1 పుష్ చేసేయాలి. సో సిఎస్కే టీంకి సంజు శాంసన్ ఫామ్లోకి వచ్చాడు, భయంకరంగా ఆడుతున్నాడు. వేరే ఆయుష్ మాత్రం శివం దుబే, సర్ఫరాజ్ ఖాన్ అలాగే డెవాల్ బ్రేవిస్ వీళ్ళందరూ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి సర్ఫరాజ్ ఖాన్ ఒక సర్ప్రైజ్ ప్యాక్లో వచ్చాడు. ఇక బౌలింగ్లో చూసుకున్న సిఎస్కే టీంకి లాస్ట్ మ్యాచ్లో వింటేజ్ పర్ఫార్మెన్స్ చూసాం. మళ్ళీ స్పిన్నర్స్ ఫామ్లోకి వచ్చారు. నూర్ అహ్మద్ అయితే ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తున్నాడు, అలాగే అఖిల్ హుసేన్ కూడా చాలా మంచి స్పెల్ వేశాడు. ఇక పేసర్స్లో చూసుకున్న అన్సుల్ కాంబోజ్ అమాంగ్ ద వికెట్స్ 10 వికెట్లు పడగొట్టాడు సీజన్లో ఇప్పటివరకు. బట్ ఇన్వో లాస్ట్ మ్యాచ్లో గుర్జప్నీత్ సింగ్ అనుకున్న స్థాయిలో బౌలింగ్ చేయలేదు. అండ్ ఆల్సో ప్రజెంట్ చూసుకుంటేనేమో ఖలీల్ అహ్మద్ టీంలో లేడు. సో దీంతో పేస్ బౌలింగ్ విషయంలో సిఎస్కే టీంకి స్లైట్గా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఖలీల్ అహ్మద్ని ఎవరు రీప్లేస్ చేస్తారు? టీంలో అయితే చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. ఇన్వర్ట్ సిఎస్కే టీంకి ఒక ఓవర్సీస్ స్పాట్ కూడా ఖాళీగా ఉంది, అంటే వాళ్ళు కావాలనుకుంటే మ్యాట్ని ఆడిపించుకోవచ్చు. లేదు ఇండియన్ ప్లేయర్తో వెళ్ళాలనుకుంటే మాత్రం ముఖేష్ చౌదరి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. సో మనమైతే మోస్ట్ లైక్లీ మ్యాచ్ కోసం సిఎస్కే టీంలో ఒక్క మార్పు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఖలీల్ అహ్మద్ ప్లేస్లో ముఖేష్ చౌదరి ప్లేయింగ్లోకి వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. లేదు ధోనిని కూడా ఆడిపించాలంటే ఎవరిని పక్కన పెడతారు, ఓవర్టర్ని పక్కన పెట్టాలి, లేకపోతే అఖిల్ హుసేన్ పక్కన పెట్టాలి. అదర్వైజ్ బౌలింగ్లో కాంప్రమైజ్ అవ్వాలి, అంటే గుర్జప్నీత్ సింగ్ని పక్కన పెట్టి ధోనిని తీసుకురావాలి. బట్ ఇందులో ఏం చేసినా సరే సిఎస్కే టీంకి బ్యాలెన్స్ తగ్గిపోద్ది. సో లెట్స్ ఒకవేళ సిఎస్కే టీం ధోనిని ఆడిపించాలనుకుంటే ఎలా టీంలో ఫిట్ చేస్తారనేది. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో పెద్దగా బ్యాటిల్స్ ఏమీ కనిపించట్లేదు. అంటే గతంలో జరిగిన బ్యాటిల్స్ ఏమీ లేవు, మోస్ట్ లైక్లీ అందరూ కూడా ఫ్రెష్ ప్లేయర్సే. మళ్ళీ 2 జట్ల బౌలర్స్ కూడా చాలా తక్కువ మ్యాచ్లు ఆడారు ఐపీఎల్లో. సో ముందు మనం పవర్ప్లేలో డెఫినెట్లీ సంజు శాంసన్ మరియు ప్రొఫిలింగ్ ఇద్దరి మధ్య ఒక మంచి టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూడొచ్చు. అండ్ దెన్ ఆయుష్ మాత్రం హర్ష్ దుబే, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మళ్ళీ మాత్రమే స్పిన్నర్స్ ఆడేందుకు తడబడుతున్నాడు. ఎట్ ది సేమ్ టైం హర్ష్ దుబే పవర్ప్లేలో చాలా మంచిగా వేస్తున్నాడు. దీంతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ హర్ష్ దుబేని పవర్ప్లేలో యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే సిఎస్కే టీం కన్నా 3 టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. దీంతో హర్ష్ దుబే పవర్ప్లేలో చాలా మంచి మ్యాచ్అప్ అవుతాడు. వేరే తర్వాత చూసుకుంటే ఇషాన్ కిషన్కి మరియు నూర్ అహ్మద్కి మంచి ఒక మంచి బ్యాట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. మళ్ళీ గతంలో ఇషాన్ కిషన్ డామినేట్ చేశాడు, 183 వరకు స్ట్రైక్ రేట్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో క్లాసన్కి చూసుకున్న భయంకరమైన రికార్డు ఉంది, 250 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. ఈవెన్ అఖిల్ హుసేన్ మీద కూడా క్లాసింగ్ 290 వరకు స్ట్రైక్ రేట్ ఉంది. సో ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే స్పిన్నర్స్కి అయితే అంత ఈజీగా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి మంచి మ్యాచ్అప్స్ కనిపిస్తున్నాయి. మళ్ళీ సీజన్లో సిఎస్కే టీం లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి అంత గొప్పగా బౌలింగ్ చేయలేకపోతున్నారు. దీంతో ఈరోజు ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ని ఎలా కట్టడి చేస్తారో చూడాలి. బట్ నేను సర్ప్రైజింగ్లీ క్లాసన్కి చూసుకుంటే జేమీ వార్నర్ మీద అంత మంచి రికార్డు లేదు. 2 ఇన్నింగ్స్లు ఆడితే 9 బాల్స్ ఫేస్ చేసి 8 పరుగులు మాత్రమే చేశాడు, బట్ అవుట్ అయితే అవ్వలేదు. అయితే స్ట్రైక్ రేట్ చూసుకుంటే మాత్రం చాలా వరకు తక్కువ ఉంది. ఇక అభిషేక్ శర్మకు చూసుకుని అన్సుల్ కాంబోజ్ అగైనెస్ట్ అలాంటి రికార్డే కనిపిస్తుంది. అంటే 2 ఇన్నింగ్స్లో 15 బాల్స్ ఆడితే 15 పరుగులు మాత్రమే చేశాడు, బట్ అవుట్ అయితే కాలేదు. సో ఇంత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అన్సుల్ కాంబోజ్ని ఎలా కౌంటర్ చేస్తారో చూడాలి. 8 మ్యాచ్లో అయితే ఎట్టేగానే పవర్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ పిచ్ని దృష్టిలో పెట్టుకుంటే ఇనిషియల్గా పేస్ బౌలర్స్ కలిపి ఉంటుంది. దీంతో మ్యాచ్లో ఏ టీం అయితే పవర్ ప్లేని ఎక్కువ డామినేట్ చేస్తారు, అంటే బ్యాటింగ్ చేసినప్పుడు వికెట్లు కోల్పోకుండా అలాగే బౌలింగ్ చేసినప్పుడు వికెట్లు తీస్తే ఈ 2 చేయగలిగితే ఖచ్చితంగా మ్యాచ్లో గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.